సంతోషంగా చెబుదాం, ఆర్భాటంగా చెబుదాం, గంభీర స్వరముతో చెబుదాం, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 స్తోత్రం. కొంచెం మానిటర్. హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. గట్టిగా ఆమేన్ చెబుదామా? సంతోషంగా చెబుదామా? ఈ సభల మొదటి రాత్రి దేవుని సముఖానికి కూడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో హోసన్న మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. అందరూ బాగున్నారా? బాగున్నాము అన్న వాళ్ళందరూ హల్లెలూయా అనండి. చాలా సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళు హల్లెలూయా అనండి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాము అన్న వాళ్ళు హల్లెలూయా అనండి. చాలా మంచిది. కృపగల దేవుడు గత 2024వ సంవత్సరం అంతా కూడా మనందరినీ ప్రభు కాపాడుతూ వచ్చాడు. పక్షిరాజు తన పిల్లలని రెక్కల మీద మోసినట్లుగా, తండ్రి తన కుమారుని చంకన ఎత్తుకొని నడిపించినట్లుగా, కాపరి మందకు ముందుగా నడిచినట్లుగా, తల్లి వలె ప్రేమించి తండ్రి వలె ఆదరించి, స్నేహితుని వలె సహవాసం చేసి, నాయకుడిగా ముందు నడిచి అన్ని విధాలుగా, అన్ని వైపులా, అన్ని కోణాల్లో, అన్ని రంగాలలో మన ఆత్మకి, ప్రాణమునకు, శరీరమునకు చాలిన దేవుడుగా ఉండి ప్రభు నడిపించి మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా ప్రభు మనకు ధరింపచేసి మరలా ఈ విధంగా సభలు ఏర్పాటు చేసుకోవడానికి, ఆ సభలలో సజీవులమై యేసయ్యను సన్నుతించడానికి గొప్ప భాగ్యాన్ని కృపగల దేవుడు మనకు అనుగ్రహించాడు. గత సంవత్సరం మనతో పాటు ఈ కోడికల్లో పాల్గొన్నవారు కొందరు ఇప్పుడు మన మధ్యలో లేరు. కొంతమంది లోకములో కలిసిపోయారు, మరి కొంతమంది మరణం వారిని మింగివేసింది, మరి కొంతమంది సాతాను చేతిలోకి వెళ్ళిపోయారు. కానీ కృపగల దేవుడు మంచితనము మచ్చుకైనను కనబడని మన జీవితం ఎడల ఉన్నతమైన తన కృపను ప్రభు చూపించి ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని కలుగు చేసి మరొక సంవత్సరాన్ని ప్రభు ఇచ్చి ఈ సభలలో ఈ విధంగా పాల్గొని ఆయన మాటలు వినడానికి, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. అందును బట్టి 2 చేతులది ప్రభుకు స్తోత్రాలు చెప్దామా? స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రం. అలాగే ఈ సంవత్సరం కూడా మీతో కలిసి ప్రభువుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకునే అనుభవాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి స్థానిక సంఘ కాపరిగా ఉన్న ప్రభుదాస్ గారికి కూడా నిండు మనసుతో నా వందనాలు. సేవకులందరికీ కూడా నిండు మనసుతో నా వందనాలు. గట్టిగా చెప్పులు కొడదాం ఒకసారి. గట్టిగా గట్టిగా. షార్ప్ ఎక్కువైనట్టు కొంచెం బాగా షార్ప్ ఎక్కువైంది. సౌండ్ పెంచి కొంచెం బేస్ పెట్టలేట్ గొట్టాల్లో వచ్చినట్టు వస్తుంది. ఇది 3వ సంవత్సరం మరల మీ మధ్యలోకి రావడానికి. ఒక సంవత్సరం అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదాన్ని గురించి చెప్పాను. గత సంవత్సరం ఏ నదులు మన జీవితాలలో ఆయన పారజేస్తాడో గత సంవత్సరం మీతో పంచుకోవడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ప్రభు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఆదివారం పగలంతా దేవుని సన్నిధిలో ఉన్నారు. మళ్ళీ ఈ రాత్రి కూడా దేవుని సముఖములోకి రావడానికి, ఈ దినమంతా దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత నిలిచి ఉండి ఆయన మాటలు వినడానికి ప్రభు ఎంతగానో మనకు సహాయం చేశాడు. ఇటు గొప్ప భాగ్యం ప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చిన్న మాట ఈ పూట మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ అందరూ తెచ్చారా?
ఇళ్ళ దగ్గర పెట్టి భోజనానికి వచ్చారా? బైబిల్ ఉంది కదా, బైబిల్ కింద పెట్టకుండా బైబిల్ మీ ఒళ్ళో పెట్టుకోండి. సెల్ ఫోన్ తీయొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. బైబిల్ చూస్తూ చదవండి, నా వైపు చూస్తూ వినండి. దేవుని సముఖానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సెల్ ఫోన్ తీసుకొచ్చుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే దయ్యాన్ని తోడుగా తెచ్చుకొని పెట్టుకున్నామని అర్థం. కనుక దేవుని మాటలు వినేటప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీవు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వకూడదు. ప్రార్థనలో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చున్నావంటే నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడం చెప్పుటలో సందేహం ఏమి లేదు. దేవుని మాటలు వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. దేవుని మాటల్లో ఉన్న సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అందుకని దేవుని మాటలు వినేటప్పుడు దేనికి కూడా తావు ఇవ్వకూడదు. సెల్ ఫోన్కి అస్సలు తావే ఇవ్వకూడదు. ఇప్పటికే మీ దగ్గర సకల ఆశీర్వాదాలన్నీ ఆ సెల్ ఫోనే దొంగిలిస్తుంది. కనుక దేవుని మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మీ మనస్సు దగ్గర పెట్టుకోవాలి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడే సంపూర్ణమైన వాక్యములో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. ఒక చిన్న మాట చూడండి, కొత్త సంవత్సరం కనుక ఒక ఆశీర్వాదకరమైన మాట మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకొని చక్కగా చెప్పే మాట జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 3వ వాక్య భాగం. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. అందరూ చెప్పండి గట్టిగా, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను. నిశ్చయముగా ఈ 2025వ సంవత్సరం హెబ్రీయుల దేవుడైన యెహోవా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తమును ఆయన ఎదుర్కొనుగాక, ఎదుర్కొనుగాక, ఎదుర్కొనుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే మోషే అహరోనులు ఫరోతో చెబుతున్న చక్కని మాట. ఫరో దగ్గరకు వచ్చి చెబుతున్నారు ఏమని? హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను అనే మాట ఫరోతో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలు సర్వ సమాజము కూడా 430 సంవత్సరాలు ఐగుప్తు అనే బానిసత్వంలో బ్రతుకుతూ, ఐగుప్తు అనే కొలిమిలో పెట్టబడి కాల్చబడుతూ, ఐగుప్తు అనే కాడి పలుపులతో కట్టబడి మెడ వంచబడిన వారై, నడుము వంగిపోయిన వారై, దీనమైన హీనమైన దుర్భరమైన స్థితిలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు. ఆకాశమందున దేవుడు వారి శాప విముక్తి కలిగిన దినమున దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మూలుగును విన్నాడు, వారి ప్రార్థన ఆలకించాడు, వారి హీన స్థితిని దేవుడు చూచాడు. చూచిన దేవుడు ఏం చేశాడు అంటే వారిని ఐగుప్తుల నుంచి పాలు తేనెలు కలిసి ప్రవహించే ఆ దేశానికి తీసుకొని వెళ్ళడానికి నాయకుడిగా మోషేను ఏర్పాటు చేసుకున్నాడు, యాజకుడిగా అహరోన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తనిగా మిర్యామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 10 అద్భుతాలు ఐగుప్తులో ప్రభు చేయించి గొర్రెపిల్ల రక్తము చేత వారందరినీ కూడా విమోచించి పాలు తేనెలు కలిసి ప్రవహించే దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళాలని ఉద్దేశించాడు. ఆ ఉద్దేశంలో మోషే అహరోనులు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి అడిగినప్పుడు, ఫరో దగ్గరికి మీరు వెళ్ళండి, నా ప్రజలు నన్ను ఆరాధించడానికి, నా ప్రజలు నన్ను సేవించడానికి వారిని అరణ్యంలోనికి పంపమని మీరు అడగండి. ఫరో కాస్త కఠినముగానే ఉంటాడు, ఫరో హృదయాన్ని నేనే కఠినపరుస్తాను అని అనేక సంగతులు చెబుతున్న ఆ సందర్భంలో మోషే అహరోనులు తిన్నగా రాజైన ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో చెబుతున్న మాట ఏమిటంటే, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, మమ్మును ఎదుర్కొనెను అనే మాట వాళ్ళు ఉపయోగించారు.
ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శుభరాత్రి మొదటి రాత్రి దేవుని సముఖానికి కూడి వచ్చి ఆయన్ను ఆరాధిస్తూ ఆయనను ప్రేమించి పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో ఆయన్ను ప్రేమించి ఆరాధిస్తున్న మీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో, మన పరిచర్యలో హెబ్రీయుల దేవుడైన యెహోవా మనల్ని ఎదుర్కోవాలి అని కోరుకుంటున్నారు. 2024 సంవత్సరం అంతా నిన్ను ఎవరు ఎదుర్కొన్నారో తెలియదు, నీకు ఎవరు ఎదురుగా వచ్చారో తెలియదు. కానీ ఈ 2025 సంవత్సరం హెబ్రీయుల దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనుగాక, మిమ్మల్ని ఎదుర్కొనుగాక, మీకు ఎదురుగా వచ్చునుగాక, మిమ్మల్ని ఎదుర్కొనుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, పాత రోజులలో ఎలాంటి అనుభవాలు మనం చూసేవాళ్ళం అంటే, ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళాలన్నా, ఒక మంచి కార్యానికి వెళ్ళాలన్నా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇంట్లో ఉన్న ఆడపడుచులను పిలిపించి, నేను శుభకార్యానికి వెళుతున్నాను, నువ్వు నాకు ఎదురుగా రా అని పిలిచేవాళ్ళు, ఎదురుగా రమ్మని పిలిచేవాళ్ళు. వాళ్ళు ఎదురొచ్చిన తర్వాత మంచి జరగవచ్చు, జరగకపోవచ్చు, శుభము కలగవచ్చు, కలగకపోవచ్చు. పాత రోజుల్లో ఆ విధంగా చూసేవాళ్ళు. కానీ ఈ శుభరాత్రి మనుషులు కాదు నీకు ఎదురుగా రావాల్సింది, లోకము కాదు నీకు ఎదురుగా రావాల్సింది, లేకపోతే లోక సంబంధమైనవి కావు నీకు ఎదురుగా రావాల్సింది. నిశ్చయముగా ఈ 2025 సంవత్సరం నీవు విశ్వసించు, ప్రార్థించు, ఎదురు చూడు, హెబ్రీయుల దేవుడు నీకు ఎదురుగా వచ్చునుగాక, నిన్ను ఎదుర్కొనుగాక. అందరు 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, యేసయ్యా, కొంచెం గట్టిగా, ఇంకా కాస్త గట్టిగా, తినొచ్చారు కదా, కొంచెం గట్టిగా గట్టిగా, యేసయ్యా, ఈ 2025 సంవత్సరం నీవు నన్ను ఎదుర్కొను, నీవు నన్ను ఎదుర్కో యేసయ్యా, నాకు ఎదురుగా నువ్వు రా యేసయ్యా, నన్ను ఎదుర్కో యేసయ్యా. నేను ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పొలానికి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, పరిచర్యకి వెళ్ళినా, సేవకి వెళ్ళినా, నీవు నాకు ఎదురుగా రావాలి, నీవు నన్ను ఎదుర్కోవాలి అని గనక ఈ రాత్రి నువ్వు కోరుకోగలిగితే హెబ్రీయుల దేవుడు నిశ్చయముగా ఈ 2025 సంవత్సరంలో మిమ్మల్ని ఎదుర్కొనుగాక, మిమ్మల్ని ఎదుర్కొనుగాక, మిమ్మల్ని ఎదుర్కొనుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక సేవకుని యేసయ్య ఎదుర్కొంటే, ఒక విశ్వాసిని యేసయ్య ఎదుర్కొంటే కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి, కలిగే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? యేసయ్య హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను అన్నాడు కదా. మరి ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 3-4 సంగతులు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక, మాట్లాడునుగాక. నేను చెప్పే ప్రతి స్థలంలో కూడా ఆయన ఎదుర్కొని ఏం చేశాడో అనే సంగతి 4 విషయాలు మీతో పంచుకుంటాను. మొదటిగా 21వ కీర్తన చూడండి. 21వ కీర్తన మొదటి 3 చరణాలు ఒకసారి మనం చదువుదామా? ఏం ఆగిపోయావు? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని, చెప్పాలి గట్టిగా, ఎదుర్కొనుచున్నావు అని కీర్తనాకారుడైన దావీదు ఓ చక్కని పాట పాడాడు. దేవుని చిత్తానుసారుడు, దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చగలిగిన వాడు, ప్రవక్తగా ఉన్నవాడు,
సేవకుడిగా ఉన్నవాడు, దేవుని మనస్సుని ఎరిగినవాడు, దినమునకు 7 మారులు స్తుతించగలిగిన వాడు, ముమ్మారు ప్రార్థించగలిగిన వాడు, దేవుని చేతనే యథార్థవంతుడని సాక్ష్యము పొందిన దావీదు దేవుని సన్నిధిలో ఒక చక్కని పాట పాడుతున్నాడు. ఆ పాటకు తగిన రాగాన్ని, తాళాన్ని, పదాలని సమకూర్చి దేవుని సన్నిధిలో పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడు? యెహోవా రాజు నీ బలమును బట్టి, నీవు కలుగ చేసినటువంటి రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడయ్యా, ఎంతో సంతోషిస్తున్నాడు. అతని మనస్సులో ఉన్నటువంటి మనోభీష్టం నేను సఫలము చేయుచున్నావు. అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు అని చెప్పి ఏమంటాడయ్యా అంటే, శ్రేయస్కరమైనటువంటి క్షేమకరమైనటువంటి ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అన్నాడు. అహరోను మోషేలు ఏమంటారంటే, హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనుచున్నాడు అన్నాడు. హెబ్రీల దేవుడు ఎలా ఎదుర్కొంటున్నాడు? ఒట్టి చేతులతో ఊపుకుంటా వస్తున్నాడా? లేదు. ఎలా వస్తున్నాడయ్యా అంటే, హెబ్రీల దేవుడు నీ కొరకు అనగా ఎవరైతే యేసయ్య బలమును బట్టి సంతోషించగలుగుతున్నారో, ఎవరైతే యేసయ్య ఇచ్చిన రక్షణను బట్టి ప్రహర్షించగలుగుతున్నారో, లోకములో ఉన్నటువంటి సంతోషము కొరకు పరిగెత్తకుండా డబ్బు ద్వారా, ఆస్తి ద్వారా, అందము ద్వారా, జ్ఞానము ద్వారా, తెలివితేటల ద్వారా అన్ని రంగాల్లో ఆరితేరుట వలన వచ్చిన సంతోషాన్ని కాకుండా ఆయన బలమును బట్టి, ఆయన రక్షణను బట్టి సంతోషించుచు ప్రహర్షించుచున్నటువంటి వారి కొరకట ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన వారిని ఏం చేస్తున్నాడు? ఎదుర్కొంటున్నాడు. నిశ్చయముగా ఈ 2025వ సంవత్సరం నా దేవుని బలమును బట్టి నీవు సంతోషించగలిగితే, నా దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమును బట్టి నువ్వు ప్రహర్షించగలిగితే, ఈ 2025వ సంవత్సరం హెబ్రీయుల దేవుడైన యేసయ్య నిశ్చయముగా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొనుగాక. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను ఎదుర్కొనుగాక. ఆయన ఎవరయ్యా అంటే, సకల ఆశీర్వాదములకి కారణభూతుడైన దేవుడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, అలాగే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసు క్రీస్తు మూలముగా మనకి అనుగ్రహించగలిగిన వాడు తండ్రి. ఆయన జ్యోతిర్మయుడిగా ఆయన ఇచ్చే ప్రతి శ్రేష్టమైన ఈవు పరసంబంధమైనది. ఆయన ఆ జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి ఆయన మనకు అనుగ్రహించబోతున్నాడు గనక ఈ 2025వ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నా యేసు నిన్ను ఎదుర్కొనుగాక. ఒకవేళ 2024వ సంవత్సరం ఏ దరిద్రత నేను ఎదుర్కొందో నాకు తెలియదు, ఏ శాపము నేను ఎదుర్కొన్నదో నాకు తెలియదు, ఏ లేమి నేను ఎదుర్కొన్నదో నాకు తెలియదు, ఏ కొరత, కొదువ, తక్కువ నేను ఎదుర్కొన్నదో నాకు తెలియదు. ఈ సంవత్సరం శ్రేయస్కరమైన క్షేమకరమైన ఆశీర్వాదములతో నా యేసయ్య నిన్ను ఎదుర్కొని నిన్ను ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాడు. సకల విధములైన ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు అన్ని విధములుగా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం అన్నప్పుడు 4 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? చెప్పాలి గట్టిగా. నేను అడిగినప్పుడల్లా మీరు సమాధానం చెప్పాలి. ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి? 4 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి పరలోకపు ఆశీర్వాదం, రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, మూడవది శరీర సంబంధమైన ఆశీర్వాదం, నాలుగవది భూ సంబంధమైన ఆశీర్వాదం. చెప్పండి. మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. నిశ్చయముగా ఈ 4 రకాల ఆశీర్వాదములు నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. శ్రేయస్కరమైన ఈ ఆశీర్వాదములతో నేను ఎదుర్కొని నిన్ను ఆశీర్వదించునుగాక. పరలోకపు ఆశీర్వాదం అంటే ఏమిటి?
పరలోకపు ఆశీర్వాదం అంటే పరలోకంలో ఏముంది? నిత్య సియోను ఉంది, నూతన యెరూషలేము ఉంది. అంటే ఆ బంగారు వీధుల్లో రాత్రులేని ఆ రాజ్యములో, దేవుడే వెలుగై ఉన్న ఆ రాజ్యములో 24 పెద్దలు, సింహాసనం, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము ఆరాధించబడుతున్నటువంటి ఆ పరలోకములో ఉన్న దేవునితో మనము కూడా కలిసి సింహాసనం మీద కూర్చొని నిత్య సియోనులో, నూతన యెరూషలేములో ఇనపదండాన్ని చేతబట్టి దేవదూతలకు తీర్పు తీరుస్తూ ఆయనతో కలిసి ఉండే ఆ గొప్ప ఆశీర్వాదమే పరలోకపు ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏమిటయ్యా అంటే మారు మనస్సు పొందడము, బాప్తిస్మాని పొందడము, పరిశుద్ధాత్మ చేత నింపబడము, విశ్వాస జీవితాన్ని కొనసాగించడము, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడము, ఆత్మ వరములు కలిగి ఉండడము, ఆత్మ ఫలము కలిగి ఉండడము, కృపావరాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సూచనగా కనబడుతుంది. మూడవదిగా శరీర సంబంధమైన ఆశీర్వాదం అంటే శరీరములో ఆరోగ్యంగా ఉండడం, మనస్సులో నెమ్మది కలిగి ఉండడం, గర్భఫలము ఆశీర్వాదకరంగా ఉండడం, పిల్లలు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె కనపడడం, యవన కాలంలో ఉన్న కుమారులు ఎదిగిన మొక్కల వలె, కుమార్తెలు నగరమునకు చెక్కబడిన మూల స్తంభాల వలె కనబడడం, లోగిటని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండడం, ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదం. భూ సంబంధమైన ఆశీర్వాదం ఏమిటాయి అంటే నీ ఉద్యోగాలలో ఆశీర్వాదము కలగడం, వ్యాపారాల్లో లాభాలు కలగడం, చేతి నిండా పనులు ఉండడం, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో ఆయనను ఎద్దకొచ్చి ఆశీర్వదించడం, నీ చదువులలో ఉన్నత స్థాయికి వెళ్ళడం, నువ్వు కలిగి ఉన్న సమస్తములో కూడా దేవుడు ఆశీర్వదించడం, ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం. నిన్ను ఒక దైవ సేవకుడిగా, క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు రాయబారిగా ఈ రాత్రి నీకు మాట ఇస్తూ ఉన్నాను. నిశ్చయముగా నీతిగల దేవుని మాట బయలుదేరి ఉన్నది గనక అది వ్యర్థము కానేరదు. నిశ్చయముగా నా నోట ఆయన మాటలు ఉంచి ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. హెబ్రీయుల దేవుడు ఈ 2025వ సంవత్సరములో నిన్ను ఎదుర్కొని ఈ 4 రకములైన ఆశీర్వాదములు మీకు కలుగచేయునగాక. పరలోకపు ఆశీర్వాదములతో నింపునగాక, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపునగాక, శరీర సంబంధమైన ఆశీర్వాదములతో నింపునగాక, భూ సంబంధమైన ఆశీర్వాదములతో నింపునగాక. మీరు ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా మీరు అనేకులకేమవ్వాలి? ఆశీర్వాదకరముగా మార్చబడాలి. నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అందుకనే ఈ శుభవేళ హెబ్రీయుల దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను ఎదుర్కొని ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న శాపం, నువ్వు అనుభవిస్తున్న దరిద్రత, నువ్వు అనుభవిస్తున్న కొరత, నువ్వు అనుభవిస్తున్నటువంటి కొదువ, తక్కువ, లేమి, ఇదిగో ఈ శుభరాత్రి ఆయన ఎదుర్కొంటున్నాడు గనక ఇంతవరకు నా తలరాత ఇంతే, నా చేతుల గీతలు ఇంతే, నా నుదుటి మీద రాత ఇలాగే రాసి ఉంది, నా కర్మ, నా శాపం అని ఎంతవరకు ఒకవేళ అనుకుంటూ తిరుగుతున్నావేమో, ఇక మీదట నీ శాపము కొట్టివేయబడునుగాక, నీ దరిద్రత దూరమైపోవునుగాక. నిశ్చయముగా నీ కొరత, కొదువ, తక్కువ లేమీ లేకుండా నా దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొనుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, హెబ్రీయుల దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మమ్మును ఎదుర్కొన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మీరు గమనించి చూడగలిగితే అబ్రహాము అనే ఒక భక్తుడు మనకు కనబడతాడు. ఆ అబ్రహాం అనే ఆ భక్తుడు దేవుని పిలుపును అందుకొని తన స్వదేశాన్ని, స్వజనాన్ని, బంధువులని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించబోయే దేశానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు తన అన్న కుమారుడైన లోతు కూడా తనతో పాటు ప్రయాణం చేశాడు. మార్గ మధ్యములో ఆస్తి కొంచెం విస్తరించినందువల్ల, పనివారికి వీళ్ళకి తగాదా వచ్చినందువల్ల, యజమానులు వచ్చిందేమో తగాదా ఎవరికి? పనులకి. విడిపోయింది ఎవరు? ఓనర్స్. పనివాడి వల్ల ఓనర్స్ ఏమయ్యారండి? విడిపోయారు. విడిపోయిన తర్వాత ఒక రోజున అబ్రహాము దగ్గరికి కొంతమంది పరుగున పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఏమంటున్నారో తెలుసా? అబ్రహాం గారండి, సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని,
5 మంది రాజులు వచ్చి ఏం చేశారు? కిడ్నాప్ చేసేశారు అయ్యా. 5 మంది రాజులు వచ్చారు. ఆ 5 మంది రాజులు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దాడి చేసి అక్కడున్న యవనస్తులని, ఆస్తిని, సర్వాన్ని కొల్లగొట్టి తీసుకొని వెళ్ళిపోయారు అని అబ్రహాముకి కబురు ఇచ్చారు. కబురు ఇవ్వగానే అబ్రహాం ఏమనుకున్నాడు? రాజులన్నాక యుద్ధాలు మామూలే కదా, నాకెందుకు చెబుతున్నారు అన్నాడు. వెంటనే వాళ్ళు అంటారు, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నీ అన్న కుమారుడైన లోతు భార్య, లోతు కొడుకులు, లోతు కూతుళ్ళు ఉన్నారయ్యా అన్నారు. ఆ మాట విన్న వెంటనే అబ్రహాము గారు తిన్నగా లేచి తన ఇంట పుట్టి అలవరచబడినటువంటి 318 మందిని వెంటబెట్టుకొని 5 రాజులను ఏం చేశాడండి? ఓడించాడు. 5 రాజులంటే ఎంత సైన్యం ఉంటుంది? 5 రాజులంటే ఎంత సైన్యం, ఎంత బలగం ఉంటుంది? 5 మంది రాజులని ఎంతమంది గెలిచారండి? 318 ప్లస్ ఒకడు అబ్రహాం, 319 మంది కలిసి ఏం చేశారు? 5 రాజులని ఓడించారు. ఓడించిన తర్వాత విజయోత్సవములతో, విజయ ఆనందముతో, అఖండమైన జయముతో విజయహాసము చేసుకుంటూ అబ్రహాం బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వచ్చేటప్పుడు షావే అనే లోయ దగ్గరికి వచ్చాడు. ఆ లోయ దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి ఎదురుగా ఎవరు వచ్చారు? షాలేము రాజైన మెల్కీసెదెకు అతనికి ఎదురుగా వచ్చి రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చి అతనికి ఇచ్చి ఏం చేస్తున్నాడు? సర్వోన్నతుడైన దేవుడు, భూమికి ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త అయిన యెహోవా చేత నీవు ఆశీర్వదించబడుదువుగాక అన్నాడు. కొడుచబలు గట్టిగాను. అందుకనే ఆ రోజున ఎదురుగా వచ్చాడు, ఎదుర్కొన్నాడు. షాలేము రాజు ఎదుర్కొని ఏం చేశాడు అంటే అబ్రహాముని ఆశీర్వాదంగారండి. మీరు గనక లేకపోయి ఉంటే మేమందరము కూడా 5 చేతిలో బానిసలుగా ఉండేవాళ్ళం. 5 చేతిలో మా పిల్లలు, మా భార్యలందరూ కూడా అక్కడే ఉండేవారు. నీ పుణ్యాన ఈ రోజున మేము కాపాడబడ్డాం. అందుకని కృతజ్ఞతగా మీకు కానుక తీసుకొచ్చాం. ఇదిగో ఈ వెండి మీకే, ఈ బంగారం మీకే, ఈ పట్టు వస్త్రాలు మీకే, ఇగో ఇవన్నీ మీకేనయ్యా అని అబ్రహాము ఇంటి ముంగిట పెట్టారు. ఇంటి ముంగిట పెట్టిన తర్వాత అబ్రహాము వాటిని చూచి ఏమంటాడు తెలుసా? ఇదిగో సహోదరులారా, చిరునవ్వు నవ్వి అంటాడు, సహోదరులారా, మీ నూలు పోగైన చెప్పుల వారైనా నాకు అవసరం లేదు. అదేంటయ్యా, ఇంటి ముంగిటికి వచ్చిన ఆశీర్వాదాన్ని కాలదనుకుంటా? ఒరి పిచ్చాడా, నీ నూలు పోగైనా నీ చెప్పుల వారైనాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు ఎప్పుడో నన్ను ఎదుర్కొని నన్ను ఆశీర్వదించాడు. కూడా చెప్పులు గట్టిగా. ఒకవేళ ఇవి నేను తీసుకున్నానే అనుకో, నువ్వేమంటావు తెలుసా? అబ్రహాము నా వల్లనే ఆశీర్వదించబడ్డానని చెప్పుకుంటావేమో నువ్వు. అబ్రహాము నా వల్లే ఆశీర్వదించబడ్డావని నువ్వు చెప్పుకుంటావేమో. నేను మనుషుల వలన ఆశీర్వదించబడలేదు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నన్ను ఎదుర్కొని నన్ను ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. అందుకని బైబిల్లో మీరు గమనించి చూడండి, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. అన్ని విషయములలో. అన్యా కొన్నే నీకు అన్ని కావాలా, కొన్ని కావాలా? అన్ని విషయంలో ఆస్వాదించబడాలనుకున్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా. నిశ్చయముగా హెబ్రీయుల దేవుడు నిన్ను ఎదుర్కొని నిన్ను అన్ని విషయములలో ఆశీర్వదించునుగాక. అన్ని విషయములు ఆశీర్వాదకరముగా ఉందువుగాక. అన్ని విషయంలో దీవెనకరముగా ఉందువుగాక. ఆరోగ్యము అనే ఆశీర్వాదం నా దేవుడు మీకు ఇచ్చునుగాక. సంతోషం అనే ఆశీర్వాదం నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆనందం అనే ఆశీర్వాదం నా దేవుడు మీకు ఇచ్చునుగాక. గట్టిగా చెప్పండి ఇచ్చునుగాక. మీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆత్మ సంబంధమైన విషయాలలో కూడా మీరు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా నా దేవుడు చేయునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మొదటిగా హెబ్రీయుల దేవుడు మిమ్మును ఎదుర్కొని ఏం చేయబోతున్నాడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మీకు కలుగు చేయబోతున్నారు. నీ ప్రక్కన ఉన్నవాడు చెప్పు, హెబ్రీయుల దేవుడు నేను ఎదుర్కొని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు అని పక్కన వాడు చెప్పు. నీకు నచ్చకపోయినా చెప్పమ్మా, గిట్టకపోయినా చెప్పు, ఇబ్బంది ఏం లేదులే.
ఆ పక్కన వాళ్ళకి ఆశీర్వాదం అంటే కానీ కొంతమందికి పాపం నోరు రాదు. ఇంకొకరికి ఆశీర్వాదం నాకే రావాలా. ఇంకొకరి ఎవరొకైనా ప్రార్థన చేశాడంట, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా భార్య భర్తగా ఉన్న నన్ను ఆస్వాదించు, నా పిల్లలకు తండ్రిగా ఉన్న నన్ను ఆస్వాదించు, మా కోడలకి మామగా ఉన్న నన్ను ఆశీర్వదించు, మా కూతుళ్ళకి అల్లుడుగా ఉన్న మామని, అంతా వాడికేనంట. కనుక నీ పక్కన హృదయపూర్వకంగా చెప్పు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నా యేసయ్య నిన్ను ఎదుర్కొనుగాక అని పక్కనతో చెప్పు. నిశ్చయముగా ఈ 2025వ సంవత్సరం మీ శాపము తొలగిపోయే రాత్రి. కొడు చప్పులు గట్టిగా 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 గట్టిగా. పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదములు నా దేవుడు మీకు ఇచ్చునుగాక. రెండవ మాట చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరచి చూడాలి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దామా. యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి, చాలు. యెహోవా బిలామును ఎదుర్కొని అతని నోట ఒక మాట ఉంచాడట. ఎవరిని ఎదుర్కొన్నాడు? బిలామును ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్నవాడు ఏం చేశాడు? అతని నోట ఆయన మాట ఉంచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ సన్నివేశం కాస్త మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తుని విడిచిపెట్టి పాలు తేళ్లు కలిసి ప్రవహించే దేశానికి వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు వీళ్ళ ఎదుట ఏ శత్రువులు నిలబడలేకపోతున్నారు. ఎర్ర సముద్రం ఎండిపోయింది, అలాగే ఆవు పచ్చిక మేసినట్లుగా వీరు ఏ ప్రాంతము గుండా వెళుతున్నారో, ఏ రాజ్యము గుండా వెళుతున్నారో వాటన్నిటిని కూడా దేవుడు వీరి స్వాధీనం చేస్తున్నారు. ఈ సంగతి ఎవరికి తెలిసిందయ్యా అంటే బాలాకు రాజుకి తెలిసింది. బాలాకు రాజు ఏం చేశాడు? తప్పనిసరిగా వీళ్ళు మా దేశము గుండా వెళతారు, మా దేశమంతా వీళ్ళు స్వాధీన పరచుకుంటారు, కనుక వీరు మా దేశము గుండా వెళ్ళకున్నట్లుగా వీళ్ళని శపించేవాడు ఒకడు కావాలని ఆ ఊళ్ళో పేరు మోసిన ఒక ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. అతని నోట ఏ మాట వచ్చినా అది జరిగిపోయింది. అంటే మీ భాషలో నాలుక మీద మచ్చ అది అంటారు చూసానండి, వీడికి నాలుక మీద మచ్చలు నేరా బాబు, ఏదన్నా అయిపోయిద్ది అంటారు కదా. ఆయన కూడా అలాంటివాడే. ఏ మాట చెబుతాడో ఆ మాట జరుగుతుంది, ఏ మాట పలుకుతాడో ఆ పలుకు జరుగుతుంది. అంత ఫేమస్ అన్నమాట ఆ బిలాము. అందుకని బాలాకు ఏం చేశాడంటే జనాలను పంపించి ఏదైనా సరే అతని నోట వేరే మాటలు రావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ముందు కాదు కొడదని కొంచెం మోహరించిన, ఆ తర్వాత తీసుకొచ్చిన వెండి, తీసుకొచ్చిన బంగారం, తీసుకొచ్చిన ప్రశస్తమైన వస్త్రాలు అవి చూచిన తర్వాత వెంటనే ఏమయ్యాడు? కమిట్ అయ్యాడు. కమిట్ అయిన వాడు ఏం చేశాడు? ఏమి లేదు, ఇశ్రాయేలు ప్రజలందరూ రాబోతున్నారు, వచ్చిన వాళ్ళందరినీ కూడా నీ దగ్గర ఎన్ని శాపాలైతే ఉన్నాయో అవసరమైతే డిక్షనరీలో వెతికి శాపాలన్నీ నేను రాసుకొని వస్తా, ఒక పుస్తకం తయారు చేసి నీకు ఇస్తా, నీవు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ నువ్వేం చేయాలి? శపించాలి, శాపాలన్నీ కూడా పలకాలి అన్నాడు. అలాగే బిలాము కూడా ఏమన్నాడు? తలకాయ ఊపాడు. డబ్బుకు కకృతిపడి, వెండి బంగారాలకి కకృతిపడి, వస్త్రాలకి కకృతిపడి, చూసారండి, దేవుని ప్రజలని శపించడానికి శాపాలన్నీ మూటగట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీదకి వెళ్ళి ఇంకా శాపాల లిస్టు కాసేపులో చదవాలి, వాళ్ళ మీద చదవాలి. అంత లోపల ఏం జరిగింది అంటే హెబ్రీయుల దేవుడు బిలామును ఎదుర్కొనెను. కొడు చప్పులు గట్టిగాను. హెబ్రీయుల దేవుడు ఏం చేశాడు? బిలామును ఎదుర్కొన్నాడు. బిలామును ఎదుర్కొన్నటువంటి హెబ్రీయుల దేవుడు ఏం చేశాడు? పల్లుడు కొట్టి చేతులు పెట్టలేదు. ఏం చేశాడు తెలుసా? నీవు ఒక మాట అనుకొని వచ్చావు, కానీ ఇప్పుడు నేను నిన్ను ఎదుర్కొన్నాను గనుక ఇక మీదట నీ నోట నీ మాటలు కాదు ఉండేది, నేను నిన్ను ఎదుర్కొన్నాను గనక
నీ నోట నా మాటలే ఉంచబోతున్నా. కొడు చప్పులు గట్టిగా. అంటే నీవు నీ చిత్తము చేయడానికి నువ్వు వెళ్తున్నావు, నీ స్వచిత్తము చేయడానికి నువ్వు వెళుతున్నావు. అయితే దేవుడు నిన్ను ఎదుర్కొన్నాడు అనుకో, నీ స్వచిత్తము నీలో జరగకుండా దేవుని చిత్తమే నీలో జరుగుతుంది. నీవు అనుకున్నది జరగనివ్వకుండా దేవుడు అనుకున్నదే జరిగించడానికి బిలామును దేవుడు ఏం చేశాడు? ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని బిలాము నోట ఆయన మాట ఉంచాడు. ఇప్పుడు బిలాము నిలబడి వచ్చిన వాళ్ళందరినీ చెప్పించడానికి రెడీగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చూసి సంతోషించడానికి శత్రువులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు బిలాము నోట ఏ మాటలు ఉన్నాయంటే దీవెనకరమైన మాటలు వస్తున్నాయి. యెహోవా వారిని దీవించి ఉన్నాడు గనక దాన్ని ఎవ్వడు మార్చలేడు. దీవించమని నాకు సెలవాయను గనుక వారు దీవించబడిన ప్రజలు. యాకోబులో వంకరతనము లేదు, ఇశ్రాయేళ్ల దోషము లేదు, వారిలో జయధ్వని కలుగుతుంది, వారు ఆడు సింహం వల్ల లేస్తారని. అమ్మో, ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి ఆశీర్వాదకరమైన మాటలన్నీ చెబుతున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నీ మాట్లాడుతున్నాడు. వెంటనే బాలాకు వచ్చి, ఏమయ్యా పాస్టర్ గారు, అంత డబ్బులు ఇచ్చాను కదా, శపించమని చెప్పాను కదా, శాపాలు పలకకుండా దీవెన వచనాలు పలుకుతున్నావేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. నేను కూడా శపిద్దామనే బయలుదేరి వెళ్ళాను, కానీ హెబ్రీల దేవుడు ఏం చేశాడు? నన్ను ఎదుర్కొన్నాడు. ఆయన ఎదుర్కొనే లోపల అంత ఏమైపోయింది? తారుమారైపోయింది. సరే, ఈసారి అలా కాదు కానీ డబ్బులు పెంచుతున్నా, ఇంకా కొంచెం డబ్బులు, మన 1,00,000 రూపాయలు ఇచ్చగా ఇప్పుడు 2 లక్షలు ఇస్తా, ఇంకా శాపాలని చదువని ఇంకో దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఎన్ని చోట్లకు వెళ్ళినా హెబ్రీల దేవుడు అతనిని ఎదుర్కొని అతని నోట ఆయన మాటలే ఉంచి తన చిత్తమే జరిగించుకున్నాడు. కొడు చప్పలు గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 2025వ సంవత్సరం అంతా కూడా నా యేసయ్య హెబ్రీయుల దేవుడిగా నిన్ను ఎదుర్కొని నీ పట్ల ఆయన చిత్తమే జరిగించునుగాక, ఆయన సంకల్పమే నీ పట్ల నెరవేరునుగాక, ఆయన నీ గురించి ఏమనుకున్నాడో అదే నీ జీవితంలో జరుగునుగాక. ఒకవేళ ఇంతవరకు 2024వ సంవత్సరం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్టు ఒకవేళ నడిచావేమో, నీ మనస్సుకు తోచినట్లు నడిచావేమో, నీ మనస్సుకి ఏది అనిపిస్తే అది చేస్తూ వచ్చావేమో, నీ ఆలోచనకు ఏది వస్తే అది చేసుకుంటా వచ్చావేమో, ఇంకా ఎవరితో సంబంధం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, ప్రార్థనలో కనిపెట్టకుండా, దైవ సేవకుని ఆలోచన తీసుకోకుండా ఒకవేళ నీ సొంత మార్గాల గుండా ఒకవేళ నడిపించబడ్డావేమో, నీ సొంత త్రోవల గుండా నడిపించబడుతున్నావేమో, ఒకరితో నాకు అవసరం లేదు, ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నా డబ్బు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం, నాది నా ఇష్టం అని నీ ఇష్టం వచ్చినట్టు ఒకవేళ బ్రతికావేమో, నీ ఇష్టం వచ్చినట్టు ఒకవేళ జీవించావేమో, అందుకే నష్టపోయావు, అందుకే నాశనమైపోయావు, అందుకే అవమానపరచబడ్డావు, అందుకే నిందల పాలయ్యావు, అందుకే అన్యజనుల మధ్యలో అవమానాస్పదముగా, శాపాస్పదముగా, నిందాస్పదముగా నీ జీవితం మార్చబడిపోయింది. అందుకనే ఈ 2025వ సంవత్సరంలో నా యేసయ్య నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలని, నీ సంఘాన్ని, నీ పరిచర్యను ప్రేమించి ఇది మొదలుకొని మీ ఇష్టానుసారముగా మీరు జీవించకుండా, మీ చిత్తానుసారముగా మీరు జీవించకుండా, మీ సొంత ఆలోచన ప్రకారంగా మీరు నడిపించబడకుండా నా యేసయ్యే మిమ్మల్ని ఎదుర్కొని ఆయన చిత్తానుసారముగా మిమ్మల్ని నడిపించునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అందుకే దేవుడు ఎందుకు ఎదుర్కొంటున్నాడు? ఎదురుగా ఎందుకు వస్తున్నాడు? ఆయన తన చిత్తము నెరవేర్చుకోవడానికి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ పిల్లల విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో, వివాహాల విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో, పరిచర్య విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో, ఉద్యోగ విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది నీకు తెలియదేమో. అందుకనే ప్రభువుని అడుగు, ప్రభువా
ఈ 2025వ సంవత్సరములో నేను నీ చిత్తానుసారముగా ప్రవర్తించడానికి నాకు నేర్పించయ్యా. నీ చిత్తానుసారముగా నేను అడుగులు వేయాలి, నీ చిత్తానుసారముగా నేను బ్రతకాలి. నా స్వచిత్తము నేను చెయ్యకూడదు. నా స్వచిత్త ప్రకారంగా నా స్వబుద్ధిని ఆధారము చేసుకొని, నా స్వజ్ఞానాన్ని ఆధారము చేసుకొని, నా సొంత తెలివితేటల్ని ఆధారము చేసుకొని నేను బ్రతకూడదయ్యా. ఇంతవరకు తెలుసో తెలియకో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి నీ చిత్తాన్ని అనుసరించి నడవకుండా ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నానయ్యా, చాలా చోట్ల ఓడిపోయానయ్యా, చాలా చోట్ల పడిపోయానయ్యా. అందుకనే ఈ 2025వ సంవత్సరం హెబ్రీల యేసయ్యా, హెబ్రీల దేవుడా, నీవు నన్ను ఎదుర్కొని నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు. కూడా చెప్పలు గట్టిగా. అందుకని ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతి విషయములో దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలి, దేవుని సంకల్పాన్ని మనం కనిపెట్టాలి, దేవుని చిత్తము కొరకు మనం ఎదురు చూడాలి. ఈ రోజున దేవుని చిత్తము కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటారు, వీళ్ళ దగ్గర సలహా తీసుకుంటారు, ఆ భక్తుడి దగ్గర సలహా తీసుకుంటారు, ఈ భక్తుడి దగ్గర సలహా తీసుకొని వెళ్ళిపోతారు. చివరికి నష్టపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమి లేదు కదా. అందుకనే బిలామేమో తన చిత్తము చేయడానికి వెళ్ళాడు, తన స్వచిత్తము చేయడానికి బిలాం వెళ్ళాడు. బిలామును ఎదుర్కొన్న దేవుడు ఏం చేశాడు? తన చిత్తమే చేయడానికి ఆయన ఎదుర్కొన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భూమి మీద ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సర కాలంలో, చివరి 3.5 సంవత్సర కాలంలో యేసయ్య ఆయన అలాగే గెత్సెమనే తోటలోకి వెళ్ళి చెమట రక్తం ఏకమై నేల మీద పడంతగా అంతగా భారముగా వేదనగా ప్రార్థన చేస్తూ ఆయన పలికిన తెలుసా? తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. మీరు గమనించి చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సర కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు, ఎన్నో మహత్తరమైన కార్యాలు చేశాడు. చేసేటప్పుడు ఒక్క మాట పలికితేనే అద్భుతం జరిగిపోయేది, అవునా కదా? లాజరు ఉన్నాడు, లాజరు సమాధుల్లో పెట్టబడ్డాడు, రాయి దొల్లించమన్నాడు, లాజర్ బయటికి రా అన్నాడు. ఒకసారి అన్నాడా? లాజరు బయటికి రా, రాలేదా? రెండోసారి అంటున్నా లాజరు బయటికి రా, మూడోసారి అంటున్నా లాజరు బయటికి రా అన్నాడా? లేదు. ఒక్కసారే లాజర్ బయటికి రా అన్నాడు. వచ్చాడా? రాలేదా? వచ్చాడు కదండి. నాయిను గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయి పాడ మీద వెళుతున్నాడు. యేసయ్య వెళ్ళి పాడెను ముట్టి పాడలో పడుకున్న పడుచువాన్ని పలకరించాడు. వెంటనే లేచాడా? లేదా? వెంటనే లేచాడు. గుడ్డివాడు ఉన్నాడు, యేసయ్య దగ్గరకు వచ్చాడు, ఉమ్ము పూశాడు, బురద చేశాడు, కళ్ళకు పూశాడు, కోనెట్లో కడుక్కోమన్నాడు. కడుక్కున్నాడు. కళ్ళు వచ్చాయలేదా? ఆ కోనేట్లో కడుక్కున్నావా? రాలేదా? ఇంకో కోనేటి దగ్గరికి వెళ్ళు అన్నాడా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య ఒక్కసారి ప్రార్థన చేస్తే అది ఏమయ్యేది? జరిగేది. 5,000 మంది పురుషులు కూర్చున్నారు. దేనికి? తినడానికి. 5,000 మంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు ఎంతమంది ఉండాలా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు? పురుషులకి 2-3 అంతలు ఉంటారు కదా స్త్రీలు. మరి 5,000 మంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు ఓ 10,000 వేసుకో, మొత్తం పిల్ల జల్ల గొడ్డు గోద మొత్తం కలిపి ఒక 15,000 వేసుకో, అవును కదండి. ఉన్నది ఎంత? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. తిన్నగా తీసుకున్నాడు, ఆకాశం వైపు చేతులు ఎత్తాడు. తండ్రి, నా మనవి విన్నావయ్యా నువ్వు అన్నాడు. వాటిని ఆశీర్వదించాడు, విరిచి వాళ్ళ చేతికి ఇచ్చాడు. అంతేగాని సరిపోయిందా లేదా, ఇంకా చాలేదా, ఇంకా సరిపోయిందా లేదా, సాంబార్ అయిపోయిందా అని అన్నాడా? అనలే. మళ్ళీ ఏమైనా వండాలా, ఎసురు పెట్టాలా అనలేదు. ఆశీర్వదించి ఇచ్చాడంతే. తిన్నారు, 12 గంపలు మిగిలినాయి. ఆ గంపలు 12 మంది ఎత్తుకుని పోయారు, అన్న కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసయ్య ఏది చేసినా ఒక్క మాట ఒక్కసారి ప్రార్థన చేస్తే అయ్యేది. కానీ దేవుని చిత్తాన్ని గురించి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒకటే మాట, ఏమని? తండ్రి, నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. మరల వాళ్ళ దగ్గరికి వెళ్ళి శోధనలో పడిపోకుండా ఒక గడియను నాతో కలిసి ప్రార్థన చేయమని చెప్పి మరల వెళ్ళి అదే ప్రార్థన
అదే ప్రార్థన. ఏ ప్రార్థన? నా ఇష్టము కాదు నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తం. అంటే యేసయ్య అద్భుతాలు చేయడానికి ఒక్కసారి ప్రార్థన చేస్తే దేవుని చిత్తము చేయడానికి మాత్రం ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంటే దేవుని చిత్తం అనేది ఎంత అవసరమో మన జీవితాలు ఆలోచించేయండి. ఈరోజు చాలామంది సేవకులైనా విశ్వాసులైనా ఎక్కడ పడిపోతున్నారు, ఎక్కడ పతనమైపోతున్నారు, ఎక్కడ నష్టపోతున్నారు, ఎక్కడ నాశనం అయిపోతున్నారు, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు, ఎక్కడ అశుభం, ఎక్కడ అపజయం ఎందుకు కలుగుతుందయ్యా అంటే దేవుని చిత్తాన్ని గ్రహించలేని స్థితి. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏమిటో గ్రహించలేకపోతున్నారు. అందుకనే హెబ్రీయుల దేవుడు ఈ 2025వ సంవత్సరములో నిన్ను ఎదుర్కొని తన చిత్తమే నీ ఎడల జరిగించునుగాక, తన ఇష్టమే నీ పట్ల నెరవేర్చునుగాక. ఇక మీదట నీ చిత్తము నీలో జరగదు, నీ ఆలోచన నీలో జరగదు, నీ స్వచిత్తము నీ స్వబుద్ధి ఇక జరగదు. 2025లో నిశ్చయముగా నువ్వు దేవుని వైపు చేతులు చాపగలిగితే ఆయన వస్తాడు, నీ నడుమును కడతాడు, నేను ఎదుర్కొంటాడు. తన చిత్తమే జరిగించునుగాక, తన చిత్తమే జరిగించునుగాక. విశ్వసించిన వారందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి యేసయ్యా, ఇంకా కొంచెం గట్టిగా యేసయ్యా, ఈ 2025వ సంవత్సరం అంతా, నా జీవిత కాలం అంతా హెబ్రీయుల దేవుడా నీవు నన్ను ఎదుర్కొని నీ చిత్తమే నాలో జరిగించయ్యా, నీ ఆలోచన చేతనే నడిపించయ్యా, నీకిష్టమైన మార్గాలలో నన్ను తీసుకుని వెళ్ళాలయ్యా. నా చిత్తము జరగకూడదు, నా ఇష్టము జరగకూడదు, నీ ఇష్టానుసారముగా నీ చిత్తానుసారముగా నన్ను నడిపించు అని గనక నువ్వు అడిగితే ఖచ్చితంగా హెబ్రీయుల దేవుడు మనలని ఎదుర్కొని ఆయన చిత్తానుసారముగానే మనలని నడిపించునుగాక. నీ ప్రక్కన ఉన్నవాడితో చెప్పు, హెబ్రీయుల దేవుడు నిన్ను ఎదుర్కొని ఆయన చిత్తానుసారంగా నడిపించునుగాక అని చెప్పు. ఏం చెప్తున్నావు? తినొచ్చు, లోపల మాట రావట్లేదు అనుకుంటా. పీకలాగి మెక్కొచ్చినట్టున్నారు. ఆదివారం వేసి ఉంటారు, మళ్ళీ కూడా వేసే వచ్చారు. మధ్యాహ్నం తినింది అరిగే లోపల మళ్ళీ ఇక్కడ పడా, మాట రావట్లేదు. చెప్పు, హెబ్రీయుల దేవుడు నిన్ను ఎదుర్కొని తన చిత్తము నీలో జరిగించునుగాక. మీరు విశ్వసించండి, ప్రార్థించండి. ఈ 2025వ సంవత్సరంలో హెబ్రీయుల దేవుడు నిన్ను ఎదుర్కొని తన చిత్తం నీ పట్ల సంపూర్తిగా జరిగించునుగాక. ఏది నీ మాట ఒక్కటి కూడా జరగకూడదు అంతే, నీ ఆలోచన ఏది జరగకూడదు అంతే. ఇన్ని రాసుకొని వెళ్ళాడు శాపాలు, ఒకటన చదివాడా? వాడేమో లక్ష పెంచుతున్నాడు పూటకి. ఎవరు? బాలాకు. ఎవడోడు? ఏశావు సంతానం వాడు. ఎవడోడు? ఏశావు సంతానం వాడు. పూటకి 1,00,000 పెంచుతున్నాడు. ఎన్ని లక్షలు పెంచినా నేనేం చేశాను రా బాబు, ఆయన ఎదుర్కొంటున్నాడు. మాటలన్నీ మారిపోతున్నాయి. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి, చేద్దామన్నది ఒకటి, ఆయన చేసేది ఇంకోటి. ఈ 2025 అంతా మనం ఏమి లేకుండా మనము తల దించితే ఆయన్ని మన తల పైకెత్తున్నట్లు చెయ్యునుగాక. గట్టి హల్లెలూయా, గట్టి హల్లెలూయా. 3వ మాట గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి ప్రభువుకి మరలా గట్టిగా. 3వ మాట 79వ కీర్తన, 79వ కీర్తన 8వ చరణం ఒకసారి చూద్దామా? అయ్యో, కొత్త సంవత్సరంలోనే కుంగిపోయాం మనం. 79వ కీర్తన 8వ చరణం. ఓకే. మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండొద్దయ్యా, నీ వాత్సల్యము త్వరగా మమ్మును ఎదుర్కొననిమ్ము. హెబ్రీయుల దేవుడా, వాత్సల్యముతో మమ్మల్ని ఎదుర్కోయ్యా. ఎట్లాగంట? వాత్సల్యముతో మమ్మల్ని ఎదుర్కో.
ఎందుకయ్యా అంటే మేము బహుగా కృంగిపోయి ఉన్నాం అని చెప్పి ఏమంటాడు, మా పూర్వీకుల దోషములని జ్ఞాపకం చేసుకొని నీవు మా మీద కోపంగా ఉండొద్దయ్యా. 2024 సంవత్సరంలో నీకు విరోధంగా తప్పు చేశాం. మేము చూడకూడని వాటిని చూసాం, మాట్లాడకూడని మాటలు మాట్లాడాం, వినకూడని మాటలు విన్నాం, పోకూడని స్థలాలకి వెళ్ళాం, చేయకూడని కార్యాలు చేశాం, ఆలోచించకూడని ఆలోచనలు ఆలోచించాం. నేను కదయ్యా, మా పూర్వీకులందరూ కూడా, మా వాళ్ళందరూ కూడా నీకు విరోధంగా తప్పు చేశారు, పాపం చేశారు. వాళ్ళు లోపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, అతిక్రమములు ఉన్నాయి. అందుకని వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఈ 2025 సంవత్సరంలో మా మీద నువ్వు కోపడగాకయ్యా. ఎలా బతికినాడుతున్నాడు, మా మీద కోపడొద్దయ్యా. అందుకని ఇంకో చోట రాయబడి ఉంటుంది. ఏమిటయ్యా అంటే, దేవుడు వీళ్ళ అతిక్రమములని క్షమించి, వాత్సల్యము చేత అతిక్రమములను క్షమించి ఏం చేశాడంటే, ఆయన ఉగ్రత వారి మీదకి రానివ్వకుండా, ఆయన కోపం రానివ్వకుండా అణుచుకున్నాడంట. ఆయన ఒక రకంగా చెప్పాలంటే 2024 సంవత్సరంలో మనం చేసిన పనులకి 2025లో మనం కనపడకుండా ఉండేవాళ్ళం కదండి. అవునా కాదా? ఏది పెద్ద భక్తులా చూస్తున్నారు మీరు? చేసిన మామూలు ఉన్నాయి, ఎన్ని కొంపలు కూల్చి ఉంటారు మీరు, ఎన్ని పచ్చడి కాపురాలు నిప్పులు పోసి ఉంటారు మీరు, నోటి నుండి ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటారు, ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారు, ఎన్ని సినిమాలు చూసి ఉంటారు, ఎన్ని సీరియల్ ముందు కూర్చొని గుట్కలు మింగి ఉంటారు, ఎన్ని అపవిత్రమైన కార్యక్రమాలు చేసి ఉంటారు. భర్తను మోసం చేసిన వాళ్ళు లేరా? భార్యను మోసం చేసిన వాళ్ళు లేరా? తల్లిదండ్రులు మోసం చేసిన వాళ్ళు లేరా? పిల్లల్ని మోసం చేసిన వాళ్ళు లేరా? సంఘాన్ని సేవకులను మోసం చేసిన వాళ్ళు లేరా? ఒకసారి మీరు ఆలోచించండి. మనము చేసిన పొరపాట్లకి, మనం చేసిన తప్పుడు పనులకి, మన క్రియలను బట్టి మనం ఎప్పుడో నాశనమైపోవలసిన వారమి. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన మన ఎడల నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. మనము చేసిన దోషాలని, మనం చేసిన పాపములని గనక ఆయన తీక్షణంగా చూసి గనక ఉంటే ఈ పాటికి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోవలసిన వాళ్ళం మనం. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నిమిషానికి ఎన్ని ప్రాణాలు పోతాయి కూడా తెలియదు. ఇప్పుడు కనపట్లే ఎక్కడ కాలిఫోర్నియాలో కనపట్లే. దేవునికి విరోధంగా పాపం చేసి, దేవునికి విరోధమైన క్రియలు చేస్తూ, అన్యజనులతో కలిసి వారి క్రియలు నేర్చుకొని, దేవుని విసర్జించి, దేవుని తృణీకరించి, దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని హీనంగా మాట్లాడారు. ఏమైంది? చిచ్చు రేగింది. ఇప్పుడు తగ్గలే. దేవుని కోపం ఎట్లా ఉంటుందంటే, కాలిఫోర్నియాను చూడండి, లైవ్లో కనపడుతుంది మీకు. లక్షల కోట్లు, 100 కోట్లు కాదు, లక్షల కోట్లు దగ్ధమైపోయాయి. విలాసవంతమైన భవనాలు, విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని ధిక్కరించి, దేవునికి కోపాన్ని తెప్పించి, దేవునికి విరోధంగా పాపము చేసి, దేవుని తక్కువగా చూసి, దేవునికి వాళ్ళు 0 మార్కులు ఇచ్చారు. చివరికి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అదే 0లోకి తెచ్చాడు. కట్టుకున్న బట్టలతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పటికి తగలబడుతూనే ఉంది అది. ఒక్కసారి మీరు ఆలోచించండి. 2024 సంవత్సరములో మనం చేసిన పొరపాట్లు, తప్పిదాలను బట్టి ఈ పాటికి మనం ఎప్పుడో నాశనమైపోయిన. అందుకే విలాప వాక్యాలు అంటాడు కదా, అయ్యా నీ వాత్సల్యం మా ఎడల అనుదినము నూతనముగా పుట్టుచున్నది గనక మేము లయము కాలేదయ్యా, నాశనము మేము కాలేదయ్యా. అందుకని మా పూర్వీకుల పాపాలని, దోషాలని జ్ఞాపకం చేసుకొని మా మీద కోపంగా ఉంటావేమో. అయ్యా వాత్సల్యముతో మీరు మమ్మల్ని ఎదుర్కోండి అయ్యా. మీ కోపాన్ని మేము తట్టుకోలేమయ్యా, మీ కోపాన్ని మేము సహించలేమయ్యా. అందుకే ఆయన ఉగ్రత ఆపుకొని ఉన్నాడు. చూశాడు, ఆపుకున్నాడు.
ఒక్కసారిగా అలా కన్నెర చేశాడు. ఏమైపోయిందండి? జాగ్రత్త, దేవునితో ఆటలు కాదు. దేవుని చేతిలో పడుట భయంకరమని రాస్తుంది బైబిల్లో. కనుక ఈ 2025వ సంవత్సరంలో హెబ్రీయుల దేవుడు మనల్ని ఎదుర్కొనబోతున్నాడు. ఎలాగో తెలుసా? ఎదుర్కొని ఏం చేయబోతున్నాడంటే తన వాత్సల్యమును మన ఎడల కనబరచబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగా. వాత్సల్యము అనే దానికి అర్థం ఏమిటి అంటే కల్మషము లేని ప్రేమ. ఏ ప్రేమ అండి? కల్మషము లేని ప్రేమ, కల్మషము లేని స్నేహం, స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన స్నేహం. ఈ 2025లో నా యేసయ్య యొక్క స్వచ్ఛమైన ప్రేమని, కల్మషము లేని, కలుషితము లేని ప్రేమని ఈ 2025లో మీరు చూడబోతున్నారు. మీరు చూడబోతున్నారు. మనుషుల ప్రేమ స్వార్థపూరితమైంది. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రేమిస్తారు. అవును కదండి? వాళ్ళకేమైనా అవసరమైందనుకో డాడీ మమ్మీ అని పిలుస్తారు. ఆ పిలుపుకి అనుకోవాలా నీ జేబులకు సిల్లు పడుతుంది అని అర్థమైపోవాలా. ఎందుకంటే అంత ప్రేమగా పిలిచారంటే నీ జోబుకి సిల్లు పడుతుందని అర్థం. ఎందుకని? కొన్ని ప్రేమలు అవసరాన్ని బట్టి వస్తుంటాయి, అవకాశాన్ని బట్టి వస్తుంటాయి. లోకపు ప్రేమలకు ఎక్స్పైరీ డేటు చెప్పరేంటి? ఆ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది లోకపు ప్రేమలకి, ఎక్స్పైర్ అయిపోయింది. కానీ నా దేవుని ప్రేమకి సముద్ర అగాధ జలములు ఆర్పలేని ప్రేమ. కూడా చెప్పలు గట్టిగా. ఆయన ప్రేమ చాలా గొప్పదండి, చాలా ఉన్నతమైందండి. నా మట్టుకు నేను చెప్తాను, ఈరోజు నేను లయము కాకుండా, నిర్మూలము కాకుండా ఈ రోజున మెదుట నిలబడి మాటలు చెప్తున్నానంటే ఆయన నా ఎడల చూపిన వాత్సల్యమే నిత్యం. అందుకే ఈ సంవత్సరం మా హోసన్న మినిస్ట్రీస్కి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని. అందుకనే హెబ్రీయుల దేవుడు మనల్ని ఎదుర్కొని ఆశీర్వదించడం ఒక అనుభవం. హెబ్రీయుల దేవుడు మనల్ని ఎదుర్కొని తన చిత్తము నెరవేర్చడం ఒక అనుభవం. హెబ్రీయుల దేవుడు మనల్ని ఎదుర్కొని తన వాత్సల్యతను చూపడం మరొక అనుభవం. అంటే వాత్సల్యాన్ని చూపించబోతున్నాడు. మన మీద ఆయన కోపాన్ని చూపించట్లేదు. కోపాన్ని అయినా తట్టుకోలేమండోయ్. ఒక్క నిమిషము కోపం వస్తేనే పరిస్థితులన్నీ తారుమారవుతాయి. అప్పుడప్పుడు బైబిల్లో మీరు చూడండి, ఆయన కోపగించినప్పుడల్లా ఎలాంటి తెగులు వచ్చాయో, ఎలాంటి ఉగ్రత వచ్చిందో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయో, ఏమైందో. అందుకని ఆసాపు అంటాడయ్యా, అవన్నీ గుర్తుపెట్టుకొని మా మీద నువ్వు కోపంగా ఉండొద్దయ్యా. వాత్సల్య పూర్ణుడివై ఏం చేస్తావు నువ్వు? మమ్మల్ని త్వరగా ఎదుర్కొయ్యా, త్వరగా రాయ్యా, మమ్మల్ని ఎదుర్కొయ్యా. ఎలా రావాలి? నిష్కలంకమైన ప్రేమతో, స్వచ్ఛమైన ప్రేమతో, స్వచ్ఛమైన స్నేహంతో మాకు ఎదురుగా రండి అని కోరుకుంటున్నాడు. మనం కూడా యేసయ్యని 2 చేతులెత్తి అడుగుదామా? యేసయ్యా, ప్రేమతో, దయతో, దయనీయంగా అడగండి. యేసయ్యా, యేసయ్యా, వాత్సల్య పూర్ణుడివై నన్ను ఎదుర్కోయ్యా. వాత్సల్య పూర్ణత కలిగిన వాడవై నన్ను ఎదుర్కోయ్యా. ఆ హెబ్రీయుల దేవుడు ఈ 2025వ సంవత్సరం తన వాత్సల్యము చేత మనల్ని ఎదుర్కొనుగాక, మనల్ని ఎదుర్కొనుగాక. ఆయన వాత్సల్యముతో ఎందుకు ఎదుర్కోవాలి? ఎందుకని ఎదుర్కొనమని చెప్పి ఆసాపు ఎందుకు అడిగాడంటే ఒక చిన్న మాట మీకు చదివి వినిపిస్తా. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్ర గానము చేతును, తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకి ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేయబోతున్నాను. వారు నా జనులు అనియు అబద్ధమాడ నేరని. దేవుడు మన మీద ఎంత ఎక్స్పెక్టేషన్ ఉన్నాయో చూడండి. మన నోరు తెరిస్తే మనం అబద్ధాలు మనం ఆడేది.
ఏంటి? అబద్ధాలతోనే రోజుని స్టార్ట్ చేస్తాం, అబద్ధాలతోనే ఏ సౌండ్ రావట్లేదేంటి? ఇది కూడా అబద్ధం అనుకుంటా కదా. అబద్ధాలతోనే ప్రారంభిస్తాం. దేవుడేమో మన మీద ఏమనుకుంటున్నాడంట, వారు నా జనులనియు అబద్ధములు ఆడని పిల్లలని ఆయన అనుకుంటున్నాడు మన గురించి. ఆయన అనుకున్న దానికన్నా మనం ఏం చేయాలి? ఏంటి? ఆయన అనుకున్నాడంట, అబద్ధమాడ నేరని పిల్లలు అనియు ఆయన వారికి ఏమయ్యాడట, రక్షకుడు ఆయను. వారి యావత్ బాధలో ఆయన ఏంది, నీ బాధలో ఆయన బాధపడ్డాడంట. చూసారండి, రక్షకుడు అయ్యాడు. రెండవది, బాధలో మన బాధలో ఆయన బాధ పొంది ఆయన తన సన్నిధి దూత చేత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిట ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. కూడా చప్పులు గట్టిగాను. ఎంత చక్కని మాట! ఇదిగో ఆయన మహాకనికరాన్ని గురించి, ఆయన వాత్సల్యాన్ని గురించి మీకు ప్రకటన చేస్తాను అన్నాడు. ఎందుకయ్యా వాత్సల్యముతో ఎందుకు ఎదుర్కొనమన్నాడు? ఆయన వాత్సల్యములో ఏముందయ్యా అంటే, బైబిల్ చెబుతున్న మాట, ఆయన వారికి ఏమయ్యాడట, రక్షకుడాయను. ఎందుకని? ఆయన వాత్సల్యముతో గనక మనం ఎదుర్కొన్నాడంటే, ఆ వాత్సల్యము ద్వారా ఆయన మనకేమి కలుగు చేస్తాడు? రక్షణ భాగ్యాన్ని కలుగు చేస్తాడు. నీ జీవితానికి ఆయన రక్షకుడిగా మారుతాడు. నీ పిల్లలకి రక్షకుడిగా మార్చబడతాడు. సంఘానికి ఆయన రక్షకుడిగా మార్చబడి అన్ని విధములుగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షించగలుగుతాడు. మేము పాపములో ఉన్నామయ్యా, మేము పాపములో ఉన్నాం, దోషములో ఉన్నాం, అతిక్రమములో ఉన్నాం, లోపములో మేము ఉన్నామయ్యా. అందుకని మా మీద కోప్పడకుండా వాత్సల్యము చేత మమ్మల్ని ఎదుర్కొని మా పాపములన్నిటికీ నువ్వేం చేయాలి? రక్షణ కలుగు చేయ్యా. మమ్మల్ని ప్రేమించే దేవుడవు కదా నువ్వు, కల్మషము లేని ప్రేమను చూపించగలిగిన దేవుడవు కదా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా రోమా సంఘానికి రాస్తూ అంటాడు కదా, మనము పాపులమై ఉండగానే యేసయ్య మనలని ప్రేమించాడు, భక్తిహీనులమై ఉండగానే యేసయ్య మనలని ప్రేమించాడు, మనం ఆయనకు శత్రువులమై ఉండగానే ఆయన మనలని ప్రేమించాడు గనుకనే మనకు ఆయన ఏమయ్యాడు? రక్షకుడయ్యాడు. ఈ రోజున యేసు రక్తము చేత కడగబడి పాపము నుంచి విడుదల పొంది మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మాన్ని పొంది రక్షణ పొంది బైబిల్ చేతబట్టి ఈ రోజున ఇక్కడ కూర్చున్నాము అంటే మన పాపానికి భిక్ష పెట్టింది ఎవరు? మన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేసింది ఎవరు? మన పాప నివృత్తిని కలుగు చేసింది ఎవరు? ఆయన వాత్సల్యమే. కొడు చపలు గట్టిగా. ఆయన వాత్సల్యము చేత మన పాపములు క్షమించబడ్డాయి. ఆయన వాత్సల్యము చేత మన పాపములకు విడుదల కలిగింది. ఆయన ఎవరయ్యా అంటే పరిశుద్ధుడైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? సుచరిత్ర కలిగిన దేవుడు. కామ క్రోధ మద మోహ లోభ మత్సరము లేని ఆజన్మ బ్రహ్మచారి. చూపులలో, తలంపులలో, ఆలోచనలో, క్రియలో, నడకలో, పడకలో, ప్రవర్తనలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన యేసయ్య ప్రేమాపూర్ణుడిగా మారి మనల్ని ఎదుర్కొని మన పాపములన్నిటినీ తీసివేసి ప్రపంచమునకు ఆయనే శాంతికరముగా ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేసి మనకేమయ్యాడయ్యా అంటే రక్షకుడుగా మారాడు. కొడు చబలు గట్టిగా. అందుకే ఆసాపు అంటాడు, మా పాపమును బట్టి నీవు కోపగించుకొని మేము చేసిన పాపాన్ని బట్టి మమ్మల్ని నరకానికి పంపించకుండా, పాతాళానికి పంపించకుండా, సాతాను చేతుల్లోకి మమ్మల్ని పంపించకుండా వాత్సల్యముతో మమ్మల్ని ఎదుర్కొని మాకు రక్షకుడుగా మీరు మారారయ్యా. మాకు రక్షకుడుగా మీరు మారారయ్యా. మాకు రక్షణ భాగ్యాన్ని మీరు మాకు కలుగు చేశారయ్యా. రక్షకుడుగా వచ్చారు. ఆయన వాత్సల్యం మనకేమిచ్చిందో తెలుసా? రక్షణ భాగ్యాన్ని ఇచ్చింది. ఆయన ప్రేమ మనకేమిచ్చింది తెలుసా? తన ప్రాణం పెట్టి మనకు రక్షణ కలుగు చేసింది.
అందుకంటాడు, మా పాపములు బట్టి కోపగించుకోకుండా నీ ప్రేమ చేత మా పాపములను క్షమించి ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేసి ఆయన మాకేమయ్యాడు? రక్షకుడాయను. ఇది మీకు ప్రకటన చేస్తున్న ఆయన కనికరాన్ని గురించి అని మరలా ఏమంటాడు? వారి యావత్ బాధలో ఆయన బాధపడ్డాడంట. యేసయ్య కూడా బాధపడతాడా? ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బాధపడుతున్నావంటే యేసయ్య కూడా ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడని. నువ్వు బాధపడుతుంటే నీ భర్త నవ్వుతుంటాడు కదా. నువ్వు ఏడుస్తున్నావు అనుకో, అటు తిరిగి నీ పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు, నీ బంధువులు నవ్వుకుంటూ ఉంటారు. కట్టుకున్న వారైనా, కడుపున పుట్టిన వారైనా, తోడబుట్టిన వారైనా, నీ బాధల్లో వారు కూడా బాధలు పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? యోబుకి బాధ వచ్చిందండి. బాధ రాగానే 3 పూట్ల తినుకుంటూ వచ్చిన స్నేహితులు ముగ్గురు ఏం చేశారు? ఆయనతో పాటు వారం రోజులు కూర్చొని గడ్డ కింద చేతులు పెట్టుకొని కూర్చున్నారు. వారం రోజులు అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేశారు మాటలు యుద్ధం కదా. కానీ నా యేసయ్య ఎవరు తెలుసా? నువ్వు రోగాల చేత బాధించబడుతున్నా, సాతాను చేత బాధించబడుతున్నా, సమస్యలతో బాధించబడుతున్నా, ఇబ్బందులతో బాధించబడుతున్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు బాధపడుతూ ఉన్నా, నీ బాధలలో ఆయన కూడా ఏమవుతున్నాడంట? బాధ పొందుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! నా బాధల్లో నాతో పాటు బాధపడే వాళ్ళు ఎవరున్నారు? నీ బాధలో నీతో పాటు బాధపడే వాళ్ళు ఎవరున్నారు? ఎట్లా చెప్తా పాస్టర్ గారండి అన్నారా? బైబిల్ ఏమంటుంది? మిమ్మును ముట్టినవాడు నిన్ను ముడితే ఆయన ముట్టినట్టు అంట. చూసారండి, ఒకరోజు దమస్కు గేటు దగ్గర ఒక వ్యక్తి వెలుగు చేత దర్శించబడి అలా పడిపోయాడు. అలా పడిపోతే ఆ వెలుగుతో వచ్చిన తర్వాత వెంటనే ఎవడవయ్యా నువ్వు అన్నాడు. ఎవరు? సౌలు. వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? నీవు హింసించుచున్న యేసునన్నా. నిన్నెప్పుడు హింసించా నేను? నిన్నెప్పుడు హింసించానయ్యా నేను? నిన్నెప్పుడు హింసించాను? నా బిడ్డలను హింసించావు గనక నన్ను హింసించినట్టే. కొడు సబ్బులు గట్టిగా చూసావండి. యేసయ్యని హింసించాడు అప్పో సౌలు? లేదు. పరిశుద్ధులకి అపకారం చేశాడు. స్త్రీలని, పురుషులు, పిల్లలని భేదం లేకుండా చిత్రహింసలు చేసి చెరసాల పాలు చేశాడు. వాళ్ళని హింసిస్తే యేసయ్య ఏమంటాడు? నన్ను హింసించాడు అంటున్నాడు. అంటే నీ బాధల్లో ఆయన కూడా బాధపడుతున్నాడు. నీ బాధల్లో ఆయన కూడా బాధపడి నీ బాధలన్నీ నా దేవుడు కొట్టివేయబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగా. అందుకనే వాత్సల్యముతో మమ్మల్ని ఎదుర్కోయ్యా, త్వరగా రా ఏమంటాడు? మళ్ళా త్వరగా ఎదుర్కో, త్వరగా ఎదుర్కో. మేము బాధల్లో ఉన్నాం, త్వరగా ఎదుర్కో. ఆ బాధల్లో నువ్వు కూడా బాధపడి మా బాధలన్నింటిలోంచి మాకు విడుదల కలుగు చేయయ్యా. అప్పుల బాధల్లో ఉన్నామయ్యా, పిల్లలు లేరని బాధల్లో ఉన్నామయ్యా, పెళ్లి కాలేదని చెప్పమ్మా బాధల్లో ఉన్నామయ్యా, ఉద్యోగం లేదని బాధల్లో ఉన్నామయ్యా, ఇల్లు లేదని బాధల్లో ఉన్నామయ్యా, రైలు చెరువులు అయితే మొత్తం పోయినాయి అయ్యా, బాధల్లో ఉన్నామయ్యా అంటున్నావా? నీ బాధల్లో ఆయన కూడా బాధపడి నిన్ను ఎదుర్కొని నీ బాధలనే బంధకాల నుంచి నా దేవుడు విడిపించునుగాక. అందుకని మిమ్మల్ని చంకన ఎత్తుకొని మోయుచు వస్తున్నాడట. ఈ 2025వ సంవత్సరం అంతా నా దేవుడు మిమ్మల్ని ఎత్తుకొని నడిపించునుగాక, చంకన ఎత్తుకొని నడిపించునుగాక. ఎంతకాలం ఎత్తుకుంటారండి మీ ఇంట్లో వాళ్ళు? ఎంతకాలం భరించాలరా నిన్ను? చిన్నప్పుడు నీకేది చిన్నప్పటి నుంచి మేము పెంచుతూనే ఉన్నాం కదా, ఇప్పుడు దున్నపోతులాగా తయారయ్యావు, ఎంతకాలం పెంచాలరా నిన్ను, ఎంతకాలం భరించాలరా అంటారు. అవునా కదా? ఎంతకాలం రా, ఎంతకాలం అంటా ఉంటారు. నా యేసయ్య ఏమని తెలుసా? ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొనువాడు నేనే. కూడా చెప్పులు గట్టిగా. నీ భారాలని, నీ బాధ్యతలన్నిటి కూడా ఆయన తీసుకొని నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. మనుషులైతే కొంతకాలం నీ భారాన్ని భరించగలుగుతారు. పెళ్లి చేసి పంపించాం, మళ్ళీ మా ఇంటికి వస్తున్నావేంటి? ఎంతకాలం నీ భారం భరించాలి మేము? ఎంతకాలం నీకు తిండి పెట్టాలా? ఎంతకాలం ఆశ్రయం ఇవ్వాలా? ఎంతకాలం మిమ్మల్ని పోషించాలా అని ఒకవేళ నీ కన్న తల్లిదండ్రులు అంటున్నారేమో, ఏంటి నీ తోబుట్టులు అంటున్నారేమో, ఇంకా మేము భారం భరించలేము, మా వల్ల కాదు
అని అంటున్నారేమో. నా దేవుడు అంటాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను, చంకన పెట్టుకొని వాడను నేనే. ఎందుకయ్యా అంటే వాత్సల్యముతో ఆయన మనలని ఎదుర్కొంటున్నాడు గనక. ఈ 2025వ సంవత్సరం హెబ్రీయుల దేవుడు తన వాత్సల్యముతో మిమ్మల్ని ఎదుర్కొనుగాక. ఆ వాత్సల్యము ద్వారా మీకు రక్షకుడుగా ఉండునుగాక. మీ బాధలు కొట్టివేయునుగాక. మీ భారాన్ని, మీ బాధ్యతను ఆయన తీసుకొనుగాక. కొడుసబలి గట్టిగా ప్రభువుకి. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువర్తమానం 28వ అధ్యాయం చూడండి. మత్తయి సువర్తమానం 28వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యేసు, ఆ పై వాక్యం చూడు. వారు భయముతో మహానందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. కొడు చప్పలు గట్టిగా. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము, మీకు శుభము కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక అని చెప్పాడంట. యేసుక్రీస్తు ప్రభుల వారు 33 సంవత్సర కాలం బ్రతికాడు భూమి మీద. చివరి 3.5 సంవత్సర కాలం సువార్తని ప్రకటించాడు. ముగింపులో సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి శిలువ రక్తాన్ని చిందించి 3 మేకులతో కొట్టబడి 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చివరి రక్త బొట్టు వరకు రక్తాన్ని చిందించి ఆయన శిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు. మగ్దలేనే మరియా మరి కొందరు స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళగానే ఆ సమాధి దగ్గర దూత నిలబడి చెబుతుంది, ఏమని? ఇక్కడ మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు కదా, సమాధులను లేడు కదా, ఆయన మరలా గలిలయలో కలుసుకుంటాడని వెళ్ళి ఎవరు చెప్పమన్నాడు? శిష్యులకి మాట మీరు చెప్పండి, అక్కడ కలుసుకుంటానని చెప్పండి, అక్కడ వాడిని కలుసుకుంటానని చెప్పండి అనే సమాచారం వాళ్ళతో చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ మాట విన్న తర్వాత త్వరగా వెళ్ళి, ఎలాగంట? త్వరగా వెళ్ళి పోదాములే, నిదానంగా పోదాములే, అంత తొందర ఏముందిలే, మనం పాటలు పాడేవాళ్ళమా, మనకైనా మైకిలు ఏమైనా ఇస్తారా, చెప్పు, పోదాం నిదానంగా పోదాంలే అనుకున్నారా? త్వరగా వెళ్ళి, స్త్రీలు త్వరగా వెళ్ళి మరంట ఆ మాట, ఏ మాట? యేసయ్య పునరుత్థానాన్ని గూర్చిన సమాచారము చెప్పడానికి త్వరగా వెళ్ళి పరిగెత్తుచుండగా, ఎట్టగంటండి పరిగెత్తుతున్నారంటండి స్త్రీలు. ఆకాశమందున్న దేవుడు వాళ్ళు త్వరగా వెళ్ళడం, పరిగెత్తడము దేవుడు చూచి ఆయన తట్టుకోలేక ఆల్రెడీ దూత అదే మాట చెప్పాడా? ఇప్పుడు యేసు ప్రభు కూడా అదే మాట చెప్తున్నాడు. కానీ ఎందుకు యేసయ్య ఎదుర్కొన్నాడయ్య అంటే ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పడానికి వాళ్ళు త్వరగా పరిగెత్తుతున్నారు. అది చూసిన యేసయ్య ఏం చేశాడు? వారిని ఎదుర్కొని మీకు శుభము కలుగునగాక అన్నాడు. కూడా చప్పలు గట్టిగా చూడండి. పునరుత్థానపు దర్శనం, మొట్టమొదటి పునరుత్థానపు దర్శనం ఎవరు కలిగిందండి? స్త్రీలే. మీరు చాలా ధన్యులు. పడగొట్టాలని మీరే, చెడగొట్టాలని మీరే, బాగు చేయాలన్నా ఏం మాట్లాడటండి? మీరు చాలా ధన్యులు. పాపమైన మీ దగ్గర నుంచి రావాలా, పరిశుద్ధతని మీ దగ్గర నుంచే రావాలి. అవును కదండి? పాపం ఎక్కడి నుంచి వచ్చింది? స్త్రీ నుంచే వచ్చింది. పరిశుద్ధుడు యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? స్త్రీ నుంచి వచ్చాడు. పాపం రావాలని మీరే చెప్పరు గట్టిగా. పరిశుద్ధత రావాలన్నా కూడా మీరే. అంతా మీ చేతుల్లోనే ఉందంతా. పునరుత్థానపు దర్శనము యేసు ప్రభు శిష్యులకు వచ్చిందండి? రాలే. త్వరగా
త్వరగా వెళ్ళి పరిగెత్తుతున్నారంట. ఎందుకమ్మ అంత పరిగెత్తుతున్నారు? నిదానంగా వెళ్ళకపోయేవారా? రేపు చెప్పకపోయారా? లేదు, ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఈ సమాచారం శిష్యులకు చెప్పాలి. ఆయన గలిలయలో కలుసుకుంటానని చెప్పాడు. అందుకే మేము పరిగెత్తుతున్నాం. అంటే అర్థం ఏంటయ్యా అంటే, యేసయ్య పునరుత్థానాన్ని గురించినటువంటి ఆ సమాచారం చెప్పడానికి ఎంతమంది త్వరపడుతారో, ఎంతమంది పరిగెత్తుతారో, ఆయన పునరుత్థానాన్ని గురించిన సమాచారం ఎన్ని గ్రామాలకు చెప్పాలి, పట్టణాలకు చెప్పాలి, వీధులకు వెళ్ళి చెప్పాలి అన్న ఆతృత కలిగి ఎవరైతే త్వరపడి పరిగెత్తుతారో అలాంటి వాళ్ళనే దేవుడు ఎదుర్కొంటాడు. కూడా చెప్పులు గట్టిగా శుభ్రంగా తిని మనోళ్ళు కొంతమంది ఉంటారు, మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేల్లాగా బయలుదేరతారు. తాబేల్లాగా బయలుదేరతారు. ఆమెనని చెప్పండి, కుందేలాగా వెళ్ళిపోతారు. మన ఆమెన లోపల బండి స్టార్ట్ చేసి ఉంటాడు, రెడీగా రా ఎక్కువ అంటా ఉంటాడు. అదేదో ప్రార్థన టైం అయిపోతుంది రా అంటాడా? ఆగొస్తున్నా నాగు, ఏమో తొందర ఏముంది ఆగు అంటాడు. అయిపోగానే బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంటాడు. అంటే వచ్చేటప్పుడేమో తాబేల్లాగా వస్తారు, పోదనిదా. అట్ట కాదు, బైబిల్ ఏమంటుంది? పరిగెత్తుతున్నారు. యేసయ్య పునరుత్థానాన్ని గురించి చెప్పడానికి పరిగెత్తుతున్నారు. ఆ పునరుత్థానపు సమాచారం, ఆ సువార్త, ఆ మహిమ కలిగిన సువార్త చెప్పడానికి పరిగెత్తుతున్నారు. దేవుడు వారిని ఎదుర్కొని ఏం చెప్తున్నాడు? మీకు శుభము కలుగునుగాక. కొట్టేది గట్టి కొట్టు. మీకు శుభము కలుగునుగాక. ఈ 2025వ సంవత్సరం హెబ్రీయుల దేవుడు మిమ్మల్ని ఎదుర్కొని మీకేం చెప్పబోతున్నాడు? ఎవరు చెప్పారు ఈ మాట? నేను కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్యే చెబుతున్నాడు. మీకు శుభము కలుగునుగాక, మీకు మంచి జరుగునుగాక, మీకు మేలు కలుగునుగాక. ఈ 2025 మీకు శుభకరముగా మారునుగాక, మీకు శుభము కలుగునుగాక. శుభం భూయాత్ ఏంటి? మీకు శుభము కలుగునుగాక. ఎప్పుడైనా మన వాళ్ళు ఏంటి, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా, బస్సు ఎక్కినా, మీరు బస్సు స్టార్ట్ అవుతున్నా కానీ అనౌన్స్మెంట్ ఏంటి? మీకు శుభ ప్రయాణము కలుగునుగాక. లేదా టికెట్ మీద రాసి పెట్టి ఉంటారు కదా. బైబుల్ కూడా రాస్తుంది. ఏమని? ఎజ్రా అహావ నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నాడు? మాకును మా చిన్నవారికి మా కలిగిన సమస్తమునకేం కావాలా? శుభ ప్రయాణము కలగాల. మన ప్రయాణములో ఏముండాలమ్మా? కాలు ఎరగొట్టుకున్నాడు, చేతులు ఎరగొట్టుకున్నాడు, తలకాయ బొగలు కొట్టుకున్నాడు అనుకోకూడదు. ఏం కలగాలంట? మాకును మా చిన్నవారికి మా పిల్లలకు మా ఆస్తికి ఏం కావాలా? శుభము కలగాలి. మీ ప్రయాణములలో నా దేవుడు మీకు శుభము కలుగు చేయునుగాక. అట్టాగని చెప్పి బండి మీద రేసు గుర్రంలాగా పరిగెత్తకూడదమ్మా. ముందు చక్కెర ముందు పెట్టి వెనక చక్కెర పైకి లేపగాకండి, ఎందుకు శుభం కలుగుతుందని చెప్పి. నడ్డి ఇరిగిద్ది, జాగ్రత్త. మాకును మా చిన్నవారికి మా ఆస్తికి ఏం కలగాల? ఎందుకంటే దారుణ ఎవరున్నారంట? శత్రువులు ఉన్నారు, మార్గములో శత్రువులు ఉన్నారు, పొంచి ఉన్న శత్రువులు ఉన్నారు. ఆ శత్రువుల చేతుల నుంచి మేము కాపాడబడాలంటే దేవుని కరుణ కలిగిన హస్తం మాకు తోడుగా ఉండాలి. మా ప్రయాణానికి ఏం కలగాలి? శుభము కలగాలి. అందుకే ప్రభు అంటాడు, నిన్ను ఎదుర్కొన్న దేవుడు మీ ప్రయాణమునకు శుభము కలుగు చేయునుగాక. ఈ సంవత్సరం మీ కుటుంబాల్లో శుభకార్యాలు జరుగునుగాక, శుభకార్యాలు జరుగునుగాక. శుభకరమైన ఆనవాలు నా దేవుడు మీకు చూపించునుగాక. బైబిల్ రాయబడిన చక్కని మాట, ఆయన నామమును బట్టి ప్రార్థన చెయ్యు వారికి ప్రతి స్థలములో ఏం కలుగుతుందట? శుభము కలుగుతుంది. ఆయన నామాన్ని బట్టి నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావో, ఏ స్థలములో ప్రార్థన చేస్తావో, సేవకులుగా ఏ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు శుభము కలుగునగాక అని ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తారో ఆ ఇంటికి శుభము కలుగునగాక.
పిల్లలకి శుభము కలుగునగాక, కలిగిన సమస్తానికి శుభము కలుగునగాక. ఏ అశుభకరమైన కార్యాలు జరగనివ్వకుండా నా దేవుడు చెయ్యునగాక. మీకు శుభము కలిగేటట్లుగా, శుభకరమైన కార్యాలు జరుగునట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకయ్యా అంటే హెబ్రీల దేవుడు ఎందుకు ఎదుర్కొంటున్నాడు? మనకేం కలుగజేయడానికి? ఒక 2024 అంతా అచ్చి రాలేదేమో, కలిసి రాలేదేమో, అనుకున్నవన్నీ ఫెయిల్ అయిపోయావేమో. కొంతమంది పాస్టర్ గారండి చేతి దగ్గరకు వచ్చిందంట, చేజారిపోయిందంట, నోటి దగ్గరకు వచ్చిందంట, పోయి భలే చెప్తారు కొంతమంది. ఇంకా తెల్లారికి వచ్చేసింది పాస్టర్ గారు. నా తెలిసిన ఒక పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. పాస్టర్ గారు అండి ఒక ఆయన డబ్బులు ఇచ్చేస్తానన్నాడు, కానకి ఇచ్చేస్తానన్నాడు. ఇంకా తెల్లారి నేను తీసేసుకుంటా, అయిపోయిందని కళలు కంటున్నాడు. తెల్లారింది ఫోన్ వచ్చింది, ఏమని? గుండె పొడుతూ పోయాడు. ఇస్తానన్నవాడు ఒకవేళ 2024వ సంవత్సరం ఎలాంటి అశుభాలు చూస్తున్నావేమో. కలిసి రాలేదు, ఉద్యోగం కలిసి రాలేదయ్యా, వ్యాపారం కలిసి రాలేదయ్యా, ఏ పని ప్రారంభించినా, ఏ పని పూనుకొనినా దాంట్లో వృద్ధి కలగలేదయ్యా, అంత అశుభమే వచ్చిందనుకున్నాను, చేజారిపోయింది. ఒకవేళ అలాంటి కార్యాలు ఒకవేళ వింటూ వచ్చావేమో, ఈ 2025 నేను ఎదుర్కొనేవాడు హెబ్రీయుల దేవుడు. ఆయనకేం కలుగు చేయబోతున్నాడు? మీకు శుభం కలుగు చేయబోతున్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. బైబిల్ ఒక వ్యక్తిని గురించి రాయబడిన మాట, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు హిజ్కియా ఏమయ్యాడట? వృద్ధి పొందెను. ఏది ఫెయిల్ అవ్వలేదు, ఎక్కడ అశుభము కలగలేదు, ఎక్కడ చెడు కీడు కలగలేదు, ఎక్కడ అవమానము కలగలేదు, అపజయము కలగలేదు. శుభము కలగడం అంటే ఒక జయ జీవితము కలగడం. శుభము కలగడం అంటే ఒక విజయాన్ని సొంతం చేసుకోవడం. 2024 అపజయాల పాలయ్యావేమో, 2024 అవమానముతో తలదించుకున్నావేమో, 2024 ఏంటి తలదించుకొని సిగ్గుతో ఒకవేళ నడిపించబడ్డావేమో. ఈ 2025 పునరుత్థానుడైన క్రీస్తు నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. నీ తల పైకెత్తబోతూ ఉన్నాడు. ఎక్కడ ఓడిపోయావో ఓడిపోయిన చోటే గెలిచేటట్టుగా నా దేవుడు చేయబోతున్నాడు. అవమానము కలిగిన చోట రెట్టింపు ఘనతను కలుగ చేయబోతున్నాడు. గెలుపుని ఇంటి తలుపును తట్టునుగాక, నీ నోటి నిండా విజయ ఆనందం ఉండునుగాక, విజయ ఆనందము చేత నువ్వు కేకలు వేయుదువుగాక, నీ అవమానము కొట్టివేయబడునుగాక. ఎందుకయ్యా అంటే శుభాన్ని కలుగు చేసే హెబ్రీయుల దేవుడు నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. నేను ఎదుర్కొనేది మామూలు వ్యక్తి కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఏదైనా చేయుటకు ఆయన సమర్థుడు. లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలిగిన వాడు. శూన్యములో సృష్టిని కలుగు చేయగలిగిన వాడు. మాటతో సృష్టి యావత్తుని చేయగలిగిన వాడు. నీళ్ళని ద్రాక్షరసముగా మార్చగలిగిన వాడు. మారాని మధురముగా చేయగలిగిన వాడు. నీటిని మూటగట్టగలిగిన వాడు. నీటి రహదారిని పుట్టించగలిగిన వాడు. నీటి మీద నడవగలిగిన వాడు. పరిగెడుతున్న సూర్యుని ఆపగలిగిన వాడు. సింహపు నోలను మూయగలిగిన వాడు. అగ్ని బాణాలను చల్లార్చగలిగిన వాడు. చెరసాల పునాదులని కదిలించగలిగిన వాడు. ఆ సర్వశక్తి గల దేవుడు నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. పునరుత్థానపు శక్తితో నిన్ను ఎదుర్కొనబోతున్నాడు. నీ జీవితంలో ఎంతవరకు ఎదురైన ప్రతి విరోధమైన కార్యాలన్నీ కూడా ఆ పునరుత్థానపు శక్తితో నిర్మూలపరిచి ప్రతి విషయములో నీకు శుభము కలుగునుగాక. నీ సేవలో శుభము కలుగునుగాక. విశ్వాసుల కుటుంబాల్లో శుభము కలుగునుగాక. మీ కలిగిన సమస్తములో నా దేవుడు శుభము కలుగ చేయునుగాక. ఇంతవరకు కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తూ వచ్చావేమో, దుఃఖముతో వేదనతో నిండుకొని ఉన్నావేమో. నా జీవిత కాలం అంతా దుఃఖముతో వేదనతో నడిపించబడుతున్నానయ్యా, నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, నా కర్మ నా శాపమని నెత్తినోరు కొట్టుకుని ఒకవేళ ఊరేగుతున్నావేమో. ఇంకా నాకు పిల్లలు పుట్టరేమో, నాకు వివాహాలు జరగవేమో, నాకు ఉద్యోగం రాదేమో, నా జీవితం ఇంతేనేమో అనుకుని ఒకవేళ బతుకుతున్నావేమో. ఇదిగో హెబ్రీయుల దేవుడు నిన్ను ఎదుర్కొనబోతూ ఉన్నాడు. నీకు శుభము కలుగ చేయబోతున్నాడు. కూడా చెప్పలు గట్టిగా. ఈ సంవత్సరంలో అట్టి సాక్ష్యాలు మీరు చెప్పడం ఆ చెవులు వినాలి, మా నోరు దేవుని స్తుతించాలి. విశ్వాసంతో గట్టిగా ఆమేన్ చెప్పుకోండి.
4 విషయాలు మీతో చెప్పాను. హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొన్నాడు. ఎందుకని ఎదుర్కొన్నాడు? 1, మనలని ఆశీర్వదించడానికి. 2, తన చిత్తాన్ని నెరవేర్చడానికి. 3, తన వాత్సల్యమును మనకి చూపించడానికి. 4, మనకి శుభాన్ని కలుగు చేయడానికి. ఈ 4 అనుభవాలు నీ నలుదిక్కుల దేవుడు ఉంచి ఈ 2025వ సంవత్సరం నిన్ను ఎదుర్కొని ఈ 4 కార్యాలు జరిగించునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అని చెప్పుకోండి. నిశ్చయముగా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నా దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనుగాక. తన చిత్తము జరిగించడానికి మిమ్మల్ని ఎదుర్కొనుగాక. తన వాత్సల్యము చూపించడానికి మిమ్మల్ని ఎదుర్కొనుగాక. శుభం మీకు కలుగ చేయడానికి మిమ్మల్ని ఎదుర్కొనుగాక. మీరు విశ్వసించండి, ప్రార్థించండి, ఎదురు చూడండి. ఖచ్చితంగా హెబ్రీయుల దేవుడు మిమ్మల్ని ఎదుర్కొని ఈ కార్యాలు జరిగించునుగాక. ఈ మాటలని యేసయ్య మన హృదయంలో స్థిరపరిచి నూరంతలుగా ఫలింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.